ఈరోజు హైదరాబాద్లో సాధారణమైన వర్షం అయితే పడలేదు. వడగళ్ళతో గట్టి వర్షం పడింది ఈవినింగ్ టైంలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎండ కాసింది. ఈవినింగ్ సడన్గా అప్పటికప్పుడే మేఘాలు అనేది క్రియేట్ అయిపోయి వర్షం అనేది బాగా పెద్ద గాలివానలాగా వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. రావడంతోనే పెద్దగా మారి భయంకరమైన స్పీడ్తో వర్షంతో పడింది. ఈ వీడియో అనేది సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్లో నేను నా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనంత విధంగా బయటికి వాయిస్ రానంత విధంగా పడింది. అందుకే నేను జస్ట్ వీడియో మాత్రమే చేశాను. వడగళ్ళు అందులో పట్టడం అనేది క్లియర్గా ఉంది. సాధారణంగా వర్షం అనేది ఈ టైంలో ఎందుకు పడిందంటే సమ్మర్ కాబట్టి ఎండల వల్ల బాగా ఆవిరి అనేది పైకి వెళ్ళిపోయి నీరుగా మారిపోయి సడన్గా అక్కడక్కడ సమ్ ప్లేసెస్లో ఇలాంటి వర్షాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా విజువల్స్. వర్షం అనేది బాగా పడుతుంది. ఇదైతే హైదరాబాద్లో జీడిమెట్ల ఏరియాలో బాలనగర్కి దగ్గరగా చింతల్ అనే ఏరియాలో నేను షూట్ చేశాను. ఇది చూడండి, చెట్టు కొమ్మ అయితే ఎలా ఎరిగి కింద పడిపోయింది. టైం బ్యాడ్. బట్ అది ఇంకో వెహికల్ మీద ఏం పడలేదు. ఇంకో వెహికల్ మీద పడినట్టయితే డేంజర్ అయి ఉండేది. సమ్ గుడ్ టైం. ప్రకృతి అయితే ఎవరికి కూడా కామన్గా అయితే ఎవరికైతే హాని చేయదు. బట్ మనం ఏమైనా ప్రకృతికి ఏమైనా హాని చేస్తేనే సమ్ టైమ్స్ అలా కొంచెం బాధపడాల్సిన సిచ్యువేషన్ జరుగుతాయేమో. ఈ వర్షానికి చాలామంది అయితే షాక్ అయి ఉంటారు. కామన్గా ఏంటంటే వర్షం పడుతుంది. చూడండి ఇప్పుడు వర్షం అయిపోయినాక ఎలా కూల్గా అయిపోయింది వెదర్. పెద్ద ప్రమాదాలు ఏం జరగలేదులే, కానీ సమ్ చిన్న డ్యామేజెస్ మాత్రం అయి ఉంటాయి. ఇక్కడ మా ఏరియాలోనే సమ్ ప్లేసెస్ అక్కడ దూరంగా చెట్టు కింద కొమ్మ అయితే ఇరిగిపడిపోయింది. ఇదిగో ఇక్కడ ఈ చెట్టు కింద ఒక కొమ్మ. ఈ చెట్టు కింద చూసారా వెహికల్స్ మీద స్టాండ్ ఒకటి పడిపోయింది. అయితే అటు షాప్లాగా పెట్టుకుంటారు కదా, అది వచ్చి పక్కన వెహికల్స్ మీద పడిపోయింది. సడన్గా ఎవరు అనుకుంటారు వర్షం పడుతుందని. వర్షం ఏమంటే పోయినందుకు చాలామంది గాలి పీల్చుకొని ఉంటారు. ఇక్కడ రోడ్డు మీద చూడండి, వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. బాగా ఇబ్బంది అని చెప్పలేదులే, కానీ కొన్ని ఇబ్బంది మాత్రం బాగా పడి ఉంటారు నాకు తెలిసినంతవరకు. అందులో ఈరోజు సండే అక్షయ తృతీయ కాబట్టి వర్క్ ఏం లేదు కాబట్టి ఈరోజు ఇంటికాడే ఉండి చూసుకోగలిగాను. ఇదే వర్క్ టైం అయితే ఈవినింగ్ వచ్చేసరికి బాబోయ్ ఆ ట్రాఫిక్ అది మామూలుగా ఉండేది కాదు, దోలు తీరిపోయేది. బట్ గుడ్ లక్, ఈరోజు సండే కావడం వలన ఇంట్లోనే ఉన్నాను. లేకపోతే ట్రాఫిక్లో మాత్రం హెడేక్ మాత్రం ఫుల్గా అయ్యేది. అసలు హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్కే. సమ్ టైమ్స్ తప్పవు. రోడ్ల మీదకి నీళ్ళు వెళ్ళటం వల్ల వెహికల్స్ వాటిలోనే తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి మాత్రం కనపడుతుంది. సో ఈరోజు అయితే హైదరాబాద్లో వర్షం అనేది గట్టిగానే పడింది. బట్ తక్కువ టైంలో ఉంది కాబట్టి అంత ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించలేదని నేను అనుకుంటున్నాను. కానీ అక్కడక్కడ సమ్ టైమ్స్ రోడ్డు మీద ఏమైనా కొమ్మలు ఇరిగిపడే పెద్ద స్థాయిలో పడుంటే మాత్రం సమ్ ప్లేసెస్లో ట్రాఫిక్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూసారా ఎలా ఉందో.
ఇలాంటి వర్షం మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పుకుంటుంటే వినేవాళ్ళు. బట్ అనిపించేది ఎప్పుడైనా వర్షంలో వడగళ్ళు పడుతుంటే చూడాలి, పట్టుకోవాలి అని. బట్ ఆ కోరిక అయితే ఈరోజు నాకైతే తీరిపోయింది. నేను పట్టుకున్నాను, నేను చూశాను. వడగళ్ళ వర్షం ఫస్ట్ టైం ఇంత దగ్గరగా క్లియర్గా చూడటం ఇదే ఫస్ట్ టైం నాకు. సో వెదర్ అనేది, క్లౌడ్ అనేది ఇలా చేంజ్ అయ్యింది. సమ్ బ్యూటిఫుల్. ఈ వైర్లు అవి ఇవి లేకుండా బాగుండేది. చూసారా, మెరుపులు ఇంకా మెరుస్తున్నాయి. మేబీ అటు దగ్గరగా BHEL, మియాపూర్ ఆ ప్లేసెస్లో, సిటీ అవుట్స్కట్లో వర్షం, ఇదే వర్షం ఇప్పుడు అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకైతే మా ఏరియాలో తగ్గింది కానీ బట్ అవతల పడే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. వెహికల్స్ మాత్రం కొంచెం లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ వాటర్ అనేది 1 అవర్లో మొత్తం క్లియర్ అయిపోతుంది, నో ప్రాబ్లం. తక్కువ టైంలో వర్షం పడినా వర్షం మాత్రం గట్టిగానే పడింది. సో అదండి విషయం. ఈరోజు పడిన వర్షానికి మనకి లాభం ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నైట్ చల్లగా